వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు మీకు thumbnail చూసి ఉంటేనే అర్థమై ఉంటుంది ఈరోజు మనం ఏడికి పోతున్నామో. ఎస్, మనం రూమ్ డ్రాగ్ మీట్కి వెళ్తున్నాం అనమాట, విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ థనేజా ఏరోస్పేస్, ఇక్కడ నియర్ అది తమిళనాడు బార్డర్ అనమాట. సో యాజ్ వీఆర్ ఇన్ ఎలక్ట్రానిక్ సిటీ, మనకి ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఏమో పడుతున్నది. యాజ్ ఐ ప్రామిస్ యూ గైస్, దిస్ ఛానల్ ఇస్ నాట్ లిమిటెడ్ టు ఓన్లీ ఫిట్నెస్ and it's more than that. So I hope you guys will like this video, and also I'm very excited for this day because last time kuda nenu ellina anamata room drag meet ki, బట్ అప్పుడు కాంటెంట్ క్రియేషన్ ఏం చేస్తలే కాబట్టి అప్పుడైతే ఏం వీడియో షూట్ చేయలేదు. బట్ దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ గైజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఎందుకంటే చాలా సూపర్ కార్స్ అండ్ ఇండియాస్ ఫాస్టెస్ట్ కార్, వరల్డ్స్ ఫాస్టెస్ట్ కార్స్ కూడా అక్కడికి వస్తాయి. అండ్ ఆల్సో డ్రిఫ్టింగ్ కానీ, బైక్ స్టంట్స్ కానీ, అండ్ ఆల్సో రేసింగ్స్ కానీ, డ్రాగ్ రేస్ కానీ చాలా అంటే చాలా అవుతాయి అనమాట. ఐ డెఫినెట్లీ ఫీల్ దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బీ వెరీ గుడ్. అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ డే. అండ్ ఆల్సో ఈరోజు మీకు నా అవుట్ఫిట్ కూడా చూపిస్తా. దిస్ ఇస్ something new to me doing this, but let's do this. ఈరోజు అవుట్ఫిట్ కూడా విచ్ ఇస్ ఆఫ్ కంప్లీట్లీ బైకర్ స్టైల్ ఉంటుంది అనమాట. ఐ హోప్ యూ గైస్ హ్యావ్ సీన్ దట్ అవుట్ఫిట్ ఆల్రెడీ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్. ఏంటంటే లాస్ట్ టైం మనం ఐసిఎన్కి వెళ్ళినప్పుడు బ్లాక్ జాకెట్, గ్రే టీ షర్ట్ అండ్ ఆల్సో జీన్స్, బూట్స్ వేసుకున్నాం కదా, సేమ్ టు సేమ్. ఎందుకంటే ఈరోజు మనం కార్స్ అండ్ బైక్స్ రేసింగ్ టైప్ కాబట్టి థీమ్కి కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట అవుట్ఫిట్ కూడా. లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ టైమ్. అండ్ ఇప్పుడైతే మన బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉన్నది. అండ్ ఆల్సో మన మీల్స్ కూడా ప్యాక్ చేసేసుకున్నాం, చికెన్, రైస్, వెజీస్. అండ్ బ్రేక్ఫాస్ట్ విల్ బీ బనానా, ఆమ్లెట్ అండ్ బ్రెడ్. లెట్స్ కంప్లీట్ దిస్ ఫస్ట్ అండ్ ఐల్ షో యూ మై అవుట్ఫిట్. గైస్, అవుట్ఫిట్ ఫర్ టుడే సో ఇదే అనమాట. Starting with Chelsea boots, black jeans, grey t-shirt and black leather jacket. So ఈ t-shirt and also leather jacket చాలా ఫేవరెట్ అనమాట నాకు. ఎందుకంటే ఈ leather jacket one of my friend got it from UK, and also ఈ t-shirt కూడా one of my friend got it from UK. సో two different friends, that's the reason. And also బైక్ మీద వేసుకోవడానికి అండ్ ఆల్సో ఇట్లాంటి ఈవెంట్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ అవుట్ఫిట్ టైప్ కనిపిస్తుంది. సో ఇదనమాట. వెన్ ఐ గో అవుట్ సైడ్ ఇట్ విల్ లుక్ ఈవెన్ మోర్ బెటర్. ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా. అండ్ ఆల్సో ఈ అవుట్ఫిట్ ఇంకా కంప్లీట్ కాలేదు. దర్ ఇస్ అ హెల్మెట్, గ్లౌజ్ అండ్ ఎవ్రీథింగ్. అవుట్ఫిట్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఒక 30 కిలోమీటర్స్ పోతాం కాబట్టి మనకి గ్లౌజ్ అండ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో నేను మార్నింగ్ ఆఫీస్ పోయినప్పుడు కూడా ఎవ్రీడే గ్లౌజ్ అండ్ హెల్మెట్ ఎవ్రీథింగ్ వేసుకొని పోతాను అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ లెదర్ జాకెట్ వేసుకుంటా, లేదంటే ఒక బ్రౌన్ కలర్ లెదర్ జాకెట్ ఉంది అది వేసుకుంటా. బికాజ్ లెదర్ జాకెట్స్ ఆర్ మోర్ కంఫర్టబుల్. అండ్ ఆల్సో మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు చాలాసార్లు వస్తుంది. మార్నింగ్ నేను 2 o'clock 3 o'clock అట్లా వెళ్తుంటా అనమాట. అప్పుడు మనం నార్మల్ హుడీస్ వేసుకున్నా, వేరే నార్మల్ జాకెట్స్ వేసుకున్నా కానీ ఆ సల్ అనేది మనం తట్టుకోలేము. సో దట్ ఈస్ ద రీజన్ ఈ లెదర్ జాకెట్స్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటాయి రైడింగ్ చేసేటప్పుడు. మన దగ్గర ప్రెజెంట్ ఇప్పుడు రైడింగ్ గేర్ లేదు కాబట్టి, అంటే రైడింగ్ జాకెట్ కానీ రైడింగ్ బూట్స్ కానీ లేవు కాబట్టి. ఎందుకంటే బూట్స్ వేసుకుంటే కూడా విచ్ ఇస్ లిటిల్ సేఫర్ దాన్ నార్మల్ షూస్. ఎందుకంటే కొంచెం మోర్ ప్రొటెక్టివ్ ఉంటాయి. చెల్సీ బూట్స్ కాదు, బట్ నార్మల్ బూట్స్. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మనం ఆడికి వెళ్ళిపోదాం. ఆడికి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి డే మొత్తం ఎట్లుంటుందో ఐ విల్ షో యూ గైస్. అండ్ ఆల్సో ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్కి వస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో ఈ ఛానల్లో మనం ఫిట్నెసే కాదు, యాజ్ ఐ ప్రామిస్డ్ సో మెనీ థింగ్స్, లైఫ్ స్టైల్, నేను ఏడిపోతున్నా అండ్ ఆల్సో కొత్త ఈవెంట్స్ ఏమవుతున్నాయి అవన్నీ కూడా చూపిస్తుంటా అనమాట. ఇట్ విల్ బీ వెరీ గుడ్ ఫర్ యూ గైస్ టు ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్. ఒకవేళ మీరు ఈ సరౌండింగ్స్ లేకపోతే, ఒకవేళ కొన్నిసార్లు అది చాలా దూరంలో ఉండి మీరు వెళ్ళలేకపోతే, ఐ కెన్ ఆల్సో గో దేర్ అండ్ ఐ విల్ షో యూ గైస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. సో దట్ మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు ఉంటాయి. ఈవెంట్స్ ఎట్లయితాయి, ఇట్లాంటి ఈవెంట్స్ ఎట్లయితాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ మీరు వెళ్ళలేరని కాదు, కానీ కొన్నిసార్లు ఇట్ విల్ బి లైక్ వెరీ దూరంగా ఉంటాయి, చాలా దూరంగా ఉన్నప్పుడు మనం ట్రావెల్ చేయడానికి అట్లా కూడా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో అప్పుడు ఇట్లాంటి ఈవెంట్స్ ఎప్పుడు ఎట్లా అవుతాయి, ఒకవేళ మీకు నచ్చితే నెక్స్ట్ టైం నుంచి మీరు వెళ్ళొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్. గైస్, కంప్లీట్ అవుట్ఫిట్. సో బ్యాగ్ ఫర్ ఆల్ ద మీల్స్ అండ్ ఆల్సో గ్లౌస్, షూస్, హెల్మెట్, ఎవ్రీథింగ్. You already purchased?
guys, here we are in Vroom Drag Meet. Guys, you can look at all the cars and the super bikes here. ఇవన్నీ కూడా కార్స్, ఇవన్నీ మోడిఫైడ్ ఉంటాయి అండ్ ఆల్సో ఇంజన్స్ కూడా చాలా ట్యూన్ చేసి ఉంటాయి. సో సూపర్ ఫాస్ట్ వెళ్తాయి అన్నమాట ఈ కార్స్ కూడా. వీ హ్యావ్ మెనీ మోర్ కార్స్ ఇన్సైడ్. కొద్దిసేపు అయినాక ఇంకా చాలా కార్స్ వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మోడిఫైడ్ కార్స్ కూడా ఉంటాయి లోపల. మెనీ మోర్ సూపర్ కార్స్ టు కమ్. ఇంకొంచెం సేపు అయిన తర్వాత మనకి ఇంకా సూపర్ కార్స్ కూడా వస్తాయి. అది షో యూ గైస్. అటు సైడ్ చూపి. ఇంకా ఆడ కూడా మస్తు మోడిఫైడ్ కార్స్ అండ్ ఆల్సో ఇంకా సూపర్ కార్స్ వచ్చే టైం ఉన్నది. అండ్ ఆల్సో మీరు చూసుకున్నట్లయితే బైక్స్ అక్కడ చాలా ఉన్నాయి, ఆల్రెడీ చూపించిన. అండ్ కొద్దిసేపు అయినాక ఇంకా డ్రాగ్ రేస్ కూడా స్టార్ట్ అవుతుంది. డ్రాగ్ రేస్ది అదే అన్నమాట ట్రాక్, అక్కడ ఉంటుంది డ్రాగ్ రేస్ ట్రాక్. అండ్ ఇప్పుడైతే ఐ థింక్ ఎవ్రీ వన్ ఆర్ గెట్టింగ్ రెడీ. ఇంకొద్దిసేపు అయితే జనాలు కూడా వస్తారు. జనాలు వచ్చిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఐ థింక్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా క్రేజీ ఉండే. నేను లాస్ట్ టైం వచ్చింది చాలా లేట్గా వచ్చిన. లేట్ ఇన్ ద సెన్స్ ఆల్మోస్ట్ ఒక 1 o'clock 2 o'clock వచ్చిన. అప్పుడే ఆల్మోస్ట్ ఇంకా ఫుల్ అయిపోయి ఉండే. ఇంకా కొద్దిసేపు అయితే ఈడ కూడా మొత్తం ఇంకా కార్స్, మోడిఫైడ్ కార్స్ అన్నీ పెడతారు. ఇక్కడ ఇంకా గ్యాప్ కూడా ఉండదు. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను వచ్చే లోపలనే 1 or 2 యాక్సిడెంట్స్ కూడా అయిపోయినాయి. బై గాడ్స్ గ్రేస్ ఎవరికైతే ఏం కాలేదు. బికాజ్ వీళ్ళు ఈ డ్రాగ్ రేస్ కానీ ఏదైనా కానీ ఆర్గనైజ్ చేయడం చాలా సేఫ్గా ఆర్గనైజ్ చేస్తారు. ఫుల్ సేఫ్టీగా అంతా గేర్ వేసుకొనే చేస్తారనమాట. సో దట్ ఈస్ ద రీజన్. సో ఆల్మోస్ట్ ఒక్కటే ఏంటిదంటే అందరికి చెప్దాం అనుకుంటున్నా, ఈ వీడియోలో కానీ ఏం చూసినా కానీ ఓవర్ డ్రిఫ్టింగ్ అయినా స్టంట్స్ అయినా కానీ మీరైతే ఇంట్లో ట్రై చేయకండి ఇంటి దగ్గర ఎక్కడ కూడా. ఎందుకంటే ఇక్కడ చేసేటోళ్ళు అందరూ చాలా ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఫుల్లో గేర్ వేసుకొని చాలా సేఫ్టీగా, ఇక్కడ దగ్గరలో కూడా అంబులెన్స్ అన్నీ ఉంటాయి సేఫ్టీ కోసం. అండ్ అందుకని చెప్పేసి మీరు ఎవరు కూడా ఇంటి దగ్గర ఏది కూడా ఇక్కడ చూసినవి ట్రై చేయకండి. డ్రిఫ్టింగ్ అయినా స్టంట్స్ అయినా బైక్స్ అయినా కార్స్ అయినా ఏదైనా కానీ ఇట్ విల్ బీ వెరీ వెరీ డిఫికల్ట్. ఒకవేళ మీకు ఏమన్నా అయితే అవ్వరాంది ఏమన్నా అయితే చాలా డిఫికల్ట్ అవుతుంది మీకు కూడా. సో ఐ హోప్ ఒకసారి రేసింగ్స్ అవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఐ విల్ షో యూ. ఇంకా చాలా వచ్చేటివి ఉన్నాయి, అవి వచ్చిన తర్వాత ఐ విల్ షో యూ గైస్ దెన్. ఇవన్నీ అయితే పిట్స్ అన్నమాట. ఈ పిట్స్లో అందరూ ముందే బుక్ చేసుకొని పెట్టుకుంటారు. ఎవరి కార్స్ కానీ బైక్స్ కానీ ఇక్కడ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ పార్క్ చేసుకుంటారు ఎవరి వాటిల్లో వాళ్ళు. సో ఐ గెస్ ఇప్పుడైతే మీరు చూస్తే చాలా ఖాళీ ఉన్నాయి. కొద్దిసేపు అయితే ఫిల్ అవుతాయి. అక్కడ బైక్స్ కూడా ట్యూన్ చేసుకుంటున్నారు వాళ్ళు. కొద్దిసేపు అయినాక స్టార్ట్ చేస్తారు. సో ఇది ఒక మోడిఫైడ్ కార్. Also we have modified bikes also here. Using Ducati I guess.
క్యాన్ సీ హియర్ ఈడ కొన్ని కార్స్ పెట్టేసి ఉన్నాయి. అవి మీకు కనిపించడానికి నార్మల్ కార్స్ లెక్కనే కనిపిస్తాయి, బట్ దెన్ అవి అన్ని ఇంజన్స్ అన్నీ ట్యూన్ చేసి ఉంటాయి అన్నమాట. ఇంజన్స్ ట్యూన్ చేయడం అంటే దాని హార్స్ పవర్ కానీ మొత్తం ఇంక్రీజ్ చేసి ఉంటారు అనమాట. ఎందుకంటే ఈ రేస్లో ఏదైతే స్పీడ్ పోతుందో, ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి కొంచెం ప్రైజ్ మనీ అండ్ ఆల్సో ఛాంపియన్షిప్స్ ట్రోఫీస్ కానీ వస్తాయి. సో దట్ ఈస్ ద రీజన్. సో అక్కడ పోలోస్ కూడా చూసినారు. పోలో ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్ బికాజ్ మన బడ్జెట్లో అండ్ ఆల్సో దాన్ని చాలా మాడిఫై చేయొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్. సో ఇక్కడైతే ఇది స్టార్ట్ అనమాట రేస్ది. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఆడ స్టార్ట్ లైన్ దగ్గర ఒకటి పెద్దది ఆర్చ్ టైప్లో పెట్టిరనమాట. ఆర్చ్ టైప్లో పెడితే ఏమైందంటే అప్పుడు ఫుల్ క్లౌడీ అండ్ ఆల్సో విండీ ఉండే వెదర్. అప్పుడు ఏమైందంటే ఫుల్ వర్షం వస్తుండే, ఫుల్ గాలి వస్తుండే. ఆ గాలికి అది పడిపోయింది. ఆ ఆర్చ్, పెద్ద ఆర్చ్ అనేది పడిపోయింది. ఆర్చ్ పడిపోగానే అందరు వెళ్ళిపోయారు, ఒక్కతను దాని కింద పడ్డాడు కరెక్ట్గా అది పడంగానే. అదానికి ఏమైందో తెలియదు కానీ బికాజ్ ఆ టైంలో ఫుల్ తొందరలో ఉండే అందరం వెళ్ళిపోయినాం. బట్ దెన్ ఐ హోప్ ఈజ్ ఆల్ రైట్ లాస్ట్ టైం ఐ థింక్. అందుకనే ఈసారి అక్కడ ఆర్చ్ టైప్ ఏం పెట్టలేదు స్టార్ట్ లైన్ దగ్గర. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఎవ్వరికి ఈసారి కూడా ఏం అవ్వద్దు అని చెప్పేసి, దిస్ ఇస్ ఆల్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అండ్ ఆల్సో ఫర్ ఛాంపియన్షిప్స్. అందుకని చెప్పేసి ఐ హోప్ యూ గైజ్ విల్ నాట్ ట్రై దిస్ ఎట్ హోమ్ ఆర్ ఎనీవేర్ మీ ఓన్గా. ఎందుకంటే ఏమన్నా అయితే చాలా అంటే చాలా హారిబుల్గా అవుతాయి. సో దట్ ఈస్ ద రీజన్. Line up. The track is set, the laps are ready, and the order. Class FD. We run it hard, we run it clean, and those trophies, those amazing not give up, and that definitely takes guts. Look at that focus. And the crowd as you watch in silence. Come on, ladies and gentlemen, put your hands up in the air. Make some noise. Entertain any participants post 5 p.m. Last 12 minutes.
సన్సెట్ అయితే క్రేజీ ఉన్నది. సో ర్యాప్ ఫర్ టుడే. ఈరోజు అయితే మస్తు ఉండే, బట్ దెన్ ఎక్స్పెక్ట్ చేసిన కార్స్, ఎక్స్పెక్ట్ చేసిన బైక్స్ రాలేదు, ఎందుకంటే ఈరోజు ఫస్ట్ డే అంట. సో ఆల్ ద సూపర్ కార్స్, ఆల్ ద సూపర్ కార్స్ రేసింగ్స్ అయితే రేపు అవుతాయి. సో ఈరోజు బేసిక్గా నార్మల్ బైక్స్ రేసింగ్స్ కానీ అండ్ ఆల్సో నార్మల్ కార్ రేసింగ్స్ అయినాయి. బట్ రేపు ఇంకా అన్ని డ్రిఫ్టింగ్ అవన్నీ అయితే అంట. బట్ దెన్ స్టిల్ ఫైన్, మనం లాస్ట్ టైమే వచ్చి చూసినాము హౌ ఇట్ హ్యాపెన్స్ అండ్ ఆల్. ఈసారి కూడా బాగుండే. ఈరోజు హైలైట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫోటో మీడియా కంపెనీ వాళ్ళు ఉండే. దే సా మీ ఇన్ దిస్ మాన్స్టర్ స్టాల్, ఈ మాన్స్టర్ డ్రింక్ కొనుక్కుండేటప్పుడు. దే హ్యావ్ సీన్ మీ దేర్ అండ్ దే వర్ లైక్ నీ డ్రెస్సింగ్ బాగుంది అండ్ ఆల్సో నీ ఫేస్ చాలా ఆస్థెటిక్గా ఉన్నది, సో కొన్ని ఫోటోషూట్స్ చేద్దాము అని చెప్పారు. దట్స్ వాట్ వీ వర్ డూయింగ్ టిల్ నౌ. ఆల్మోస్ట్ ఒక 1 hour నుంచి ఫోటోషూట్స్ చేసినాము. జస్ట్ నౌ ఫోటోషూట్స్ ఆర్ డన్. ఐ థింక్ సో మీరు ఆ క్లిప్స్ కూడా చూసి ఉండొచ్చు, బైక్ మీద మాన్స్టర్ డ్రింక్స్ పట్టుకొని అండ్ ఆల్సో మాన్స్టర్ ట్రక్ దగ్గర. సో ఫోటోషూట్ అయితే అయిపోయింది. రైట్ నౌ వీఆర్ హెడింగ్ హోమ్. దిస్ ఇస్ ఇట్. ఇంకా నాకు లాస్ట్ ఇయర్ వీడియోస్ ఏమైనా ఉంటే ఎట్లయితే ఆ డ్రిఫ్టింగ్ అవన్నీ మీకు పెడతా. You can watch and enjoy, and this is it for this video guys. I hope you guys will like this and many more. Inka వచ్చే డేస్లో ఇంకా చాలా కవర్ చేద్దాం. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కవర్ చేసేవి, ఓన్లీ కార్స్ బైక్స్ కాదు, ఇంకా చాలానే ఉన్నాయి కాన్సర్ట్స్, ఇంకా చాలానే ఈవెంట్స్ ఉన్నాయి. ఐఎమ్ ప్లానింగ్ టు గో, బట్ దెన్ ప్రతి దానికి ఒక బడ్జెట్ అనేది ఉంటుంది. దీనికి కూడా ఇది ఏమీ ఫ్రీ కాదు. ఇట్ టుక్ 700 rupees ఎంట్రీ అనమాట ఇది కూడా. సో లెట్స్ సీ in future. And this is it for this video. I'll see you guys in the next vlog.